ఈ సాకేత్ ఆరో ప్రాణం. నోనో, 5 ప్రాణాలు నీవే. సిగ్గులేదా నీకు అలా మాట్లాడడానికి? సాకేత్, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్లో? నాకిష్టమైన వాళ్లతో వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నా. తప్పున్నారా? ఎవరా ఇష్టమైంది? ఆ హారతేగా. కాపురాలు కూల్చి ఆ పిశాచ్ నీకు ఇష్టమైందా? నా చెల్లెలి కాపురంలో నిప్పులు పోయడమేనా దానికి ఇష్టమైంది? ఏంటి, కోరిక తీరుస్తావా? నేనున్నాను, రఘురాం ఉన్నాడన్న సంగతి మర్చిపోయావా? నీ సంగతేంటో దాని సంగతేంటో ఇప్పుడే తెలుస్తా. ఏయ్, సిగ్గులేందానా? ఏంటే, బురదలో నెట్టేసినా బుద్ధి మార్చుకోవా? ఎందుకే నా చెల్లెలు వెంట పడ్డావు? అది నీకేం అన్యాయం చేస్తుందనే దాన్ని ఇలా ఏడిపిస్తున్నావు? అక్క 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 ఏంటక్క? ఎవరనుకుంటున్నావు? నేను స్వర్ణని. స్వర్ణ, నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే, నా గదిలోనే ఉన్నానక్క. గదిలో ఏంటి? ఇలా ఇంట్లో ఉండి ఫోన్లేంటి? అది అది పెళ్లికి ముందు ప్రేమించుకోలేదు కదా, ఆ కోరిక అలాగే ఉండిపోయింది బావా అని అడిగితే, కడుపుతో ఉన్నదానివి ఏ కోరిక తీరలేదు అని అనుకోవద్దు, నీ కోరిక ఏదైనా తీర్చటం నా ధర్మమని. చెప్పిందా? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పొరపాటు పడకండి, నన్ను అవమానించకండి. నేను మారానంటే మీరు మాత్రమే అపనమ్మకంతో ఉన్నారు. వదిలేయండి, భ్రమపడడం మానేయండి. నేనేమీ అంత తేలిగ్గా పొరపాటు పడను. ఎక్కడో ఏదో తేడా ఉంది. మీరు నా గురించి తేడాగా ఆలోచిస్తున్నారు. అది సరి చేసుకుంటే నా మార్పు అర్థం చేసుకోగలుగుతారు. కాదు, కుదరదు అనుకుంటే అలాగే ఉండండి. కాలమే మీరు తప్పు అని పశ్చాత్తపడేలా చేస్తుంది. ప్రతిసారి ఇలా ఫోన్ లాక్కుని మాట్లాడడం మానేయండి. మిమ్మల్ని మీ చెల్లెలే తప్పుగా అనుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి. చిన్న డిస్టర్బెన్స్. ప్రేమికులకి ఇవన్నీ మామూలే. వాళ్ళలో వాళ్ళకి అపార్థాలు, బయట వాళ్ళ అపార్థాలు అన్నీ భరించి గెలిస్తేనే నిజమైన ప్రేమ. ఏమైంది? ఎందుక కన్నీళ్ళు? ఏం లేదు సీత, ఎందుకో బాధగా ఉంది. ఏం లేదంటూనే ఉన్నావు, పైగా బాధగా ఉందంటున్నావు. అసలు దేనికి బాధపడుతున్నావు? సీత, అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మని రమ్మని పిలవాలని ఉంది. కానీ నాన్నమ్మ ఏమంటుందో అని భయం వేస్తుంది. ఖచ్చితంగా అమ్మమ్మ గారు వద్దంటారు. అమ్మ లేకుండా నేను ఈ కార్యం చేసుకోలేను. నీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ అంతా హ్యాపీగానే ఉన్నారుగా, అమ్మని ఎందుకు వద్దంటుంది? మనల్ని అంగీకరించారు కానీ అత్తయ్య గారిని అంత తేలిగ్గా అంగీకరించకపోవచ్చు. నాకు తెలిసి అత్తయ్య గారు కూడా రాకపోవచ్చు. నేను పిలిస్తే అమ్మ నా కోసం వచ్చి తీరుతుంది. ప్రమాణం చేసి నాకు మాట ఇవ్వండి. లక్ష్మి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఏ విషయంలో ప్రమాణం చేయాలి? సమస్యలన్నీ తీరి అందరూ సంతోషంగా ఉంటున్నాం. మళ్ళీ మీరు మీ మొదటి భార్యని కలిసే ప్రయత్నం చేయరని. ఇప్పుడు తన విషయం సడన్ గా ఎందుకు తీసుకొస్తున్నావు? రఘురాం తన శోభనానికి ఆవిడ గారిని ఆహ్వానించాలనుకుంటున్నాడు. మీరు అత్తయ్య గారితో మాట్లాడి
ఆవిడ ఇక్కడికి రాకుండా చూడాలి. వచ్చే అవకాశమే ఇవ్వద్దు. ఇస్తే మళ్ళీ రాకపోకలు మొదలవుతాయి. అందుకే ప్రమాణం చేసి ఆవిడని రాకుండా చూడండి. సరే పద, ఈ విషయాన్ని అమ్మమ్మ గారితో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేద్దాం. రా.